ఛానల్ దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి స్క్రీన్ పై సూర్య ఫ్యాన్స్ చేసిన హడావిడికి పరిగెత్తిన జనం వివరాలకు వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా విక్రమ్. ఈ సినిమాలో మన ఫహద్ ఫసీల్, కమల్ హాసన్ అండ్ అలాగే విజయ్ సేతుపతి మెయిన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా మన ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అయితే అందుకుంది. ఇప్పటికీ కలెక్షన్ల వర్షంగా గాను అండ్ అలాగే బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ కూడా వినిపించింది. సో ఇప్పటి వరకు ఏదైతే కమల్ హాసన్ ఒక సినిమాలు తీశారో, కొన్ని సినిమాలు తీశారో, ఆ సినిమాలతో పోల్చుకుంటే కనుక ఈ సినిమా మాత్రం నెంబర్ 1 హిట్ అని చెప్పేసి టాక్ అయితే వచ్చేస్తుంది. ఫ్యాన్స్ అందరూ కూడా తెగ ఆరాట పడిపోతున్నారు. వాళ్ళే కాకుండా సూర్య, కార్తీ పర్ఫార్మెన్స్ కూడా బాగుందని, వాళ్ళు ఉన్న కాసేపు కూడా చాలా చక్కగా ఉంది అని చెప్పేసి టాక్ కూడా వినిపిస్తుంది. సో ఎక్కడ చూసినా కూడా నాన్న హంగామా అయితే నడుస్తుంది. కాకపోతే పుదుచ్చేరిలో ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన మాత్రం చాలా సస్పెన్స్ గా మారిపోయింది. అసలు ఏం జరిగింది పుదుచ్చేరిలో? ప్రతి ఒక్కరు కూడా ఎందుకు అంతగానం భయపడుతున్నారు? ఆ సినిమా థియేటర్ కి వెళ్ళిన తర్వాత ఎందుకు అంత షాక్ కి గురయ్యారు అని అంటే, సో సినిమా థియేటర్ లో సినిమా స్టార్ట్ అయిపోయింది. అందరూ కూడా చాలా చక్కగా సినిమా చూస్తున్నారు. సినిమా చూడడమేనే కాకుండా ఈలలు గోలలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. సో సినిమా అంతా కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే సూర్య ఎంట్రీ ఉందో ఆ ఎంట్రీకి మాత్రం ఈలలు గోలలు అరుపులతో బాగా మారుమోగిపోయిందనమాట థియేటర్ మొత్తం కూడా. సో అక్కడి వరకు కూడా బాగానే ఉంది. కానీ ఎంట్రీ రాగానే ఫ్యాన్స్ అందరూ కూడా టపాసులు పేల్చారట. ఆ తెర ముందు టపాసులు పేల్చడం, ఆ నిప్పు ఏదైతే ఉందో ఆ తెరకి అంటుకోవడం, సినిమా రన్ అవుతూనే ఆ తెర మొత్తం కాలిపోవడం జరిగిందనమాట. సో అందరూ కూడా టెన్షన్ పడిపోయి ఆ నిప్పు మా మీదకి వస్తుందేమో అని చెప్పేసి భయపడి మరి అక్కడ ఎవరైతే సినిమా చూడడానికి వెళ్ళారో ఆ జనం అంతా కూడా పరుగులు తీస్తూ బయటకు వచ్చేసారట. సో మరి బయట ఉన్న వాళ్ళకి తెలుస్తలేదు అసలు ఎందుకు వస్తున్నారు ఏంటి అని చెప్పేసి. యాజమాన్యానికి కూడా అర్థం కాలేదు ఎందుకు వస్తున్నారు, అసలు ఏమైంది అని చెప్పేసి. అర్థం కాక వెంటనే యాజమాన్యం మొత్తం ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి చూడంగానే స్క్రీన్ మొత్తం తగలడిపోతుంది. సో అక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా వాటర్ పోసి దాన్ని నిప్పును ఆర్పాలను చూసినా కూడా అది ఇంకా ఎగిసి పడడంతో ఏం చేసేది లేక వాళ్ళు కూడా పరుగులు తీసుకుంటూ బయటకు వచ్చారట. సో మరి వెంటనే పోలీసులు ఇదంతా కూడా తెలుసుకుని అక్కడికి రావడము, సో ఏం జరిగింది ఏంటి అని దర్యాప్తు చేయడము, సో ఎవరు టపాసులు పేల్చారు అనేది కనుక్కున్న తర్వాత వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందనమాట. సో మరి ఇది జరిగిన సంఘటన పుదుచ్చేరిలో. సో ఎవరైతే సినిమా చూడడానికి వెళ్తున్నారో అందరూ కూడా జాగ్రత్తగా సినిమా చూసి ఎంజాయ్ చేసి రావాలే. కానీ ఇలా యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నష్టం కలిగిస్తున్నారు. మీ హడావిడితో, మీ హంగామాతో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. దయచేసి అందరూ కూడా సినిమా చూసి ఎంజాయ్ చేసి మరి బయటికి రావాలి. అంతేకాని ఇలాంటి చర్యలు, ఇలాంటి కార్యక్రమాలు ఏమీ చేయొద్దు తెర ముందు అని చెప్పేసి మరి పోలీసులు చెప్పడం జరుగుతుంది. సో మరి ఎలాంటి కేసులు విధిస్తారు, అసలు ఎలాంటి రూల్స్ పెడతారు అనేది ముందు ముందు తెలియబోతుంది. సో ఎస్, ఇది వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.